నీవు శుద్ధ చైతన్యంలో ఉన్నావు. శుద్ధ చైతన్యం ఎట్లా ఉంటుందంటే ఇన్ఫైనైట్ వోల్టేజ్ ఉన్న చాలా ప్రకాశవంతమైన తెరలా ఉంటుంది, ఒక స్క్రీన్లా ఉంటుంది. అంతే. దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అంత షైనింగ్, ఇన్ఫైనైట్ నెంబర్ వోల్టేజ్ షైనింగ్ ఉన్న ఒక స్క్రీన్లా ఇది ఉన్నప్పుడు దీని రిఫ్లెక్షన్స్ ఇన్ఫైనిటీగా ఉంటాయి, దీని డైమెన్షన్స్ ఇన్ఫినిటీగా ఉంటాయి. దట్స్ ఆల్. దేర్ఫోర్ నీవు ఈ శుద్ధ చైతన్యంలో ఉన్నావు కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్, రిఫ్లెక్షన్స్ ఉన్నాయి కాబట్టి నీ చుట్టూ ఒక ప్రపంచం కదలాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇది దేనిపైన కదలాడుతుంది? స్క్రీన్ పైన కదలాడుతుంది. అంటే స్క్రీన్ పైన ఒక సినిమాలా ఉంది. ఇది నువ్వు సినిమా అని అనుకోవట్లేదు, నువ్వు ఇది నిజమని, ఇది వాస్తవమని, ఇది సత్యమని, ఇక్కడ ఉన్న నదులు, సరస్సులు, చెట్లు, చామ, ప్రకృతి, జంతువులు, మనుషులు, పక్షులు అంతా నిజమని నీవు అనుకుంటున్నావు. కాబట్టి నీకు వెనుక ఉన్న స్క్రీన్ కనిపించట్లేదు. నీకు వెనుక ఒక స్క్రీన్ ఉన్నట్లు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నీవు ఆ చలనచిత్రము, ఈ చలనచిత్ర ప్రపంచములోనే లీనమైపోయేవు కనుక నీకు వెనుక ఉన్న స్క్రీన్, తెర, శుద్ధ చైతన్యం అనే ఆ ప్రకాశవంతమైన తెర నీకు కనిపించడం లేదు. ఆ తెర ఎవరు? నీవే. అంటే నీపైనే, అంటే నీవు శుద్ధ చైతన్యానివే, అంటే నీపైనే, అంటే నీవు తెరలా పనిచేస్తున్నావు ఇక్కడ. ఆ తెరపైనే ఈ ప్రపంచం అంతా కదలాడుతున్నట్టు కనిపిస్తుంది, ఒక మూవీ, చలనచిత్రంలా కనిపిస్తుంది. ఆ చలనచిత్రము వాస్తవమని నువ్వు భ్రమించావు కాబట్టి నీకు వెనుక ఉన్న తెర కనిపించట్లేదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెనుక ఒక తెర ఉంది, అది చాలా షైనింగ్ స్క్రీను, దాని మీద బొమ్మలు పడుతున్నాయి, ఇవంతా బొమ్మలాట, ఇది ఒక చిత్రము, ఇది ఒక ప్రదర్శన అని నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ తెర నీవే.